మనలో గుణాలు ఎలా ఉంటాయి? మంచి గుణాలు, అవగుణాలు. మనం మంచి గుణాలను మనం పోషించుకోవాలి. మనకు మనమే మంచి గుణాలను పోషించుకోవాలి. ఇతరుల్లో ఏం చూస్తాం? మనం చెడు గుణాలే చూస్తాం, మంచి గుణాలు కనిపించాం మనకి ఇతరుల్లో. కానీ మనం ఇతరుల్లో కూడా మంచి గుణాలు చూసి వారి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే పశువుల్లోనూ పక్షుల్లోనూ కూడా మంచి గుణాలు ఉంటాయి. ప్రతి దాని యందు కూడా మంచిని స్వీకరిస్తూ మనం మన గుణాలని మంచి గుణాలుగా పరివర్తన మనకు మనమే చెందాలి. అలా పరివర్తన చెందుతూ వెళ్తే మనం పరమాత్మకు దగ్గరగా ఉంటాం. మన లక్షణాలను బట్టి ఉంటాం. ఇతరులో చెడు గుణాలు చూస్తే వారిలాగే మనం తయారవుతాం. ఇంకా ప్రత్యేకంగా ఏమీ ఎవరిలో చెడు ఉంటే వారే బాధపడతారు. మనకేంటి? మనం వారి నుంచి ఏది స్వీకరించకూడదు, చెడుని స్వీకరించకూడదు. అలాగే మనం చేసే పనుల్లో ప్రతి దానిలోనూ కూడా మనం శుభ సంకల్పాలు, శుభకామనలు తీసుకుంటూ మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటే ఇతరులో కూడా చెడ్డవారిలో కూడా మంచి మార్పు, పరివర్తన వస్తుంది. అంతేగాని వారు చెడ్డగా ఉన్నారని మనం ఇంకా అలాగేలా అనుకుంటే వారు ఎప్పటికీ మారు. సమాజం అంతా ఇలాగే ఉంటుంది. అలా కాకుండా మనం ప్రతి వారి యందు మంచిని చూస్తూ వారి యందు ఉన్న చెడుని గుర్తించి దాన్ని మనం భావన చేయకుండా వారు మంచిగా ఉండాలి, వారికి మార్పు రావాలని మనం ఎప్పుడైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్పం తప్పకుండా అంత వారికి చేరుతుంది. మార్పు తప్పకుండా ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని యందు కూడా మనం పరమాత్మకి చాలా దగ్గరగా, పరమాత్మ ధ్యాసలో ఎంత ఉంటామో అంత సంతోషంగా ఉంటాం. మామూలు లౌకిక విషయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంటాం. అది కాసేపటికే. పరమాత్మతో మనం ఉన్నామనుకోండి, ఆ సంతోషం చాలా దివ్యంగా ఉంటుంది. పరమాత్మకు దగ్గరగానే ఉండాలి. మన పనులన్నీ ఎలా జరుగుతాయంటే విఘ్నాలు లేకుండా చక్కగా జరిగిపోతూ ఉంటాయి. అలాగా ఆయనతో మనం శృతిలో ఉంటూ పనులన్నింటినీ సంకల్పించుకుంటూ చేసామనుకోండి, అన్ని దివ్య గుణాలు దివ్య పదంలో ఉంటూ ఉంటాం. ప్రతి వారిలోనూ సహాయం చేసే మంచి లక్షణాలు ఉంటాయి. మనం ఒక కార్యం తలపెట్టామనుకోండి, ఇలా 10 మంది నుంచి సహకారం తీసుకుంటూ దైవ స్మృతిలో చేసామని ఆ కార్యం ఏ విఘ్నాలు లేకుండా చక్కగా జరిగిపోతుంది. అలా కార్యాలను కూడా ఎంత పెద్ద కార్యాలైనా సరే చాలా చక్కగా చిన్న సంకల్పంతో, కష్టపడకుండా చిన్న వ్యవహారంతోనే మనం చక్కబెట్టచ్చు. 10 మంది చేస్తే బాగానే అయిపోతాయి కదా. అలా మంచి మార్గంలో మనం ఉండాలి, దైవిక మార్గంలో ఉండాలి. 10 మందిని మనం వీటి వైపు మనం ఆకర్షించాలి. అలా ఉన్నప్పుడు మంచి సమాజం ఏర్పడుతుంది. మనలో ఎంతో శక్తివంతులు అవుతాం. పరమాత్మ నుంచి శక్తి తీసుకుని ఆయన పద్ధతిలో ఉన్నామంటే ఆయన నుంచి ఎంతో శక్తి తీసుకుంటాం. మనము శక్తివంతులుగా తయారవుతాం. మనలో ఉన్న బలహీనతలన్నీ పోతాయి. గుణాలన్నీ, దివ్య గుణాలు మనలో వచ్చి చేరుతాయి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి గుణగానం చేస్తూ మంచిని సంకల్పించుకుంటూ మంచిగానే ఉన్నామనుకోండి, మన ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి. ఇది అందరికీ తెలిసిందే కదా. అనుకుని మన చుట్టూ ఉన్న చెడ్డని పట్టించుకోకుండా వారిని చెడు భావంతో మనం కూడా తిరిగి ఏమీ ప్రతీకారం కానీ అలా కానీ లేకుండా మనం వారి నుంచి ఎంతో కొంత మంచి ఉంటుంది కాబట్టి వారి నుంచి అది తీసుకుంటూ మనం సంకల్పించుకుంటూ మంచిగా ఉంటూ మంచి మనలో ఉన్న వైబ్రేషన్స్ అంటారు కదా, అవి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రపంచంలో ఎవరెవరితో ఉన్నారో అందరి యందు మనం మంచి అనుకుని మనం భావించామనుకోండి, అందరికీ చేరతాయి. అందరూ కూడా పరివర్తన చెందుతారు. ఇప్పుడున్న కాలంలో ఇది ఎంత అవసరం. దేశానికి దేశం, మనుషులకు మనుషులు, రాష్ట్రాలకు రాష్ట్రాలు ఇలా శత్రుత్వ భావాలతోటే ఉంటున్నారు కదా. మనం సంకల్పం చేయాలనుకోండి, అన్నీ నెమ్మదిగా అన్నీ ఒకటి ఇవన్నీ అంతరించిపోయి స్నేహ సౌభాతృత్వాలతో ప్రతి దేశం కానీ, ప్రతి రాష్ట్రం కానీ, ప్రతి మనిషి, ప్రతి ఇరుగు పొరుగు అందరూ మంచిగా ఉంటారు. ఇది అసత్యమేమీ కాదు, మనం చేయలేని పని కాదు. మన భావన వల్ల, మన ఒక ఆలోచన వల్ల మనం కూర్చుని మనం దైవానికి దగ్గరగా ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఎంతోమంది అలా చేయబట్టి ఇంకా ఇలా ఈ భూమి మీద ఇలా మానవ జాతి ఇలా నిలబడి ఉంది. దానంతటా అది నిలబడతలేదు. ఎంతోమంది మంచి ఆశీస్సుల వల్ల, ఎంతోమంది శుభభావనల వల్ల, ఎంతోమంది ఆధ్యాత్మిక పరంగా దేవుని ఉండి పరిస్థితిలో ఉండి మనకు అందరికీ దీవెనలు ఇవ్వబట్టే మనం ఇలా ముందుకు వెళ్తుంది. ఇలా మంచి గుణాలతో దివ్య జీవనం గడుపుతూ దివ్య మార్గం, ఆధ్యాత్మిక మార్గం ఏంటి? దివ్యమైన మార్గం. దాని నుంచి ఎప్పుడు పక్కకి వెళ్ళకూడదు.
మన మన వ్యవహారాలు మన పనులు ఉంటానే ఉంటాయి. వాటిలో ఉన్న మనం కొంత చాలా సమయం దీనికి కూడా ఇచ్చుకుని ఆఖరిగా నిద్రించేటప్పుడైనా పరమాత్మను తలుసుకుని ఆయన శృతిలో ఉంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ మంచి మార్గంలో ఉండాలి, మంచిగా ఉండాలి. మనకి రోజు మనకి దైవాన్ని గుర్తు చేస్తూ పండుగలు ఎలాగో వస్తున్నాయి. ఆ పండుగలు 4 రోజులు మనం మహా ఆనందంగా చేసుకుంటున్నాం. అలాగే ప్రతి నిత్యము కూడా ఎప్పుడు పరమాత్మకి దగ్గరగానే ఉండాలి. ఏదో కొన్ని రోజులు అలా ఉండి కొన్ని రోజులు లేకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఎలా ఎలా వస్తుందా సంతోషం? ఆయన గుణగానం చేసుకుంటూ ఆయన స్మృతిలో ఉంటేనే వస్తుంది. ఆయన ప్రతి పనైనా సరే ఆయన ఆజ్ఞ ఇదని ప్రతి పనిని మనం చేసుకుంటే చక్కగా గడిచిపోద్ది, జరిగిపోతాయి. ఇది సత్యం, నిజం.